ఒక పార్టీలో ఉన్నటువంటి పాలిట్ బ్యూరో మెంబరు ఒక 5 పదవులు ఉన్నటువంటి వ్యక్తితో చెప్పు తీసుకొస్తాను అది భరించా. అట్లాగే గొట్టంగా అనిపించారు భరించా. ఏం చేయాలి నేను? ఎన్ని అవమానాలు పడాలి? అయిపోయింది రోజువారీ అవమానాలు. తర్వాత నేను ఒక రోజు వెళ్ళి ఆయనతో చెప్పాను, సార్ మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నేను తప్పుకుంటాను ఎంపీగా. అంటే లేదు లేదు నువ్వే ఉండాలి. 10 మంది ముందు చెప్పాను, నేను ఒకడం కాదు. ఆ రోజు వలరామయ్య గారు ఉన్నాడు, నెట్టం రఘురామ్ గారు ఉన్నాడు, పార్టీ ఇన్ఛార్జ్లు అందరూ ఉన్నారు, 7 ఇన్ఛార్జ్లు. ఆ రోజే నేను ఆయన చెప్పా, సార్ ఎవరన్నా పెట్టుకోండి నేను తప్పుకుంటున్నాను అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే అందరి ముందు, నేను ఎసెన్స్ కాదు కాదు నువ్వే ఉండాలి, ఈ మాట బయటికి ఎక్కడ అనొద్దు, నువ్వు మీరు కూడా ఎక్కడ అనొద్దు ఎవరు అన్నారు. వాళ్ళందరినీ బయటికి పంపించి నన్ను ఆ నెక్స్ట్ డే నందిగామ జగపేట సభలు జరుగుతున్నాయి. లేదు నువ్వు ఆ మాట అనమాక, నువ్వే నుంచోవాలి ఎంపీగా, మళ్ళీ నువ్వు లేకపోతే పార్టీ ఇబ్బంది పడుతుంది, రేపు జగపేటకు నందిగామ సభకు కూడా నువ్వు రావాలి, లేకపోతే సభలో సక్సెస్ అవ్వని చెప్తే ఓకే సార్ మీరు ఏది చెప్తే అది చేస్తారు, కానీ అవమానాలు నేను భరించలేకుండా ఉన్నాను, వీళ్ళతో కలిసి పనిచేసే పరిస్థితి నాకు లేదు, కాబట్టి నాకు రిలీఫ్ ఇప్పిస్తున్నా అంటే ఒప్పుకోలేదు ఆయన. లేదా ఆ రోజు రాజీనామా చేసేవాడిని, ఇవాళ దాకా ఆగేవాడిని కాదు. తర్వాత అయిపోయింది సరే, ఎవరికో నా కుటుంబ సభ్యుడికి ఎంపీ సీట్ కావాలనుకున్నారు, ఇవ్వచ్చు తప్పలేదు. ఇప్పుడు ఎంపీ సీట్లు కావాలంటే 6 ఎంపీ సీట్లు టీడీపీలో కమ్మ సీట్లు ఉన్నాయి. విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నర్సాపేట. ఈ జనరల్గా తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కమ్మాసే పోటీ చేస్తారు. సరే అక్కడంటే భరత్ నాడు కుటుంబ సభ్యుడు, వైజాగ్లో ఓకే. మురళీమోహన్ గారు ఖాళీ చేసినటువంటి రాజమండ్రి సీట్ ఉంది, అలాగే మాగండి బాబు అంటున్నటువంటి ఏలూరు సీట్ ఉంది, ఇటు పక్క గుంటూరు గల్లా గారు పోటీ చేయాలంటున్నారు, అటు పక్క నర్సాపేటలో అభ్యర్థులు అక్కడికి వచ్చు కదా. ఇక్కడ తీసుకొచ్చి ఇన్ఛార్జ్లు అందరికీ ఇతర ఎంపీ అని చెప్పి నాకు చెప్పకుండా, నాకు కమ్యూనికేషన్ లేకుండా ప్రోటోకాల్ వైలేట్ చేసి ఎక్కడ కూడా నేను ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా, అతను వెళ్తే పార్టిసిపేట్ చేస్తూ, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా నన్ను సభలుగా ఆహ్వానించిన సభలుగా అతను వెళ్తాడు. చెప్తే నేను మానేసేవాడిని, ఆ రోజు మానేసేవాడిని. అట్లా తిరువురు సభ మీ అందరూ తెలుసు. తర్వాత ఆ తర్వాత 3 పంపించారు, ఆలపాటి రాజయ్య గారిని, నెట్టం రఘురామ్ గారిని, మన కొనకొండ నారాయణ గారిని. 3 పెద్ద మనుషులు, గౌరవప్రదమైన వ్యక్తులు. పాయింట్లు ఏంటంటే 3 పాయింట్స్ దీంట్లో. లోకేష్ గారు, నేను అతనికి అప్పచెప్పా కదా సభ బాధ్యతలు, కేసు నాని అన్న ఎందుకు ఇంటర్ఫియర్ అయ్యాడు అనేది లోకేష్ గారు అన్నారు మాతో. అంటే నాకు ఎవరు చెప్పారు, నాకు అఫీషియల్ కమ్యూనికేషన్ ఉందా, లేకపోతే మీ ముగ్గురులో ఎవరైనా చెప్పారా అతను వస్తున్నాడని, కానీ అతనికి అప్పచెప్పారనేది పొద్దున్న టెలికాన్ఫరెన్స్లో అచ్చెన్నాయుడు గారు చెప్పారంట అన్నారు. నేను టెలికాన్ఫరెన్స్లో ఎప్పుడు లేను, ఈ పార్టీలో ఏ రోజు నేను టెలికాన్ఫరెన్స్లో ఉన్నాను, జూమ్ కాన్ఫరెన్స్లో ఉన్నాను, నేను పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో ఉన్నాను, ఎందుకంటే అవన్నీ వేస్ట్ అని నా అభిప్రాయం. సో నేను లేను. కనీసం మీరు ముగ్గురు చెప్పారు కదా. ఆ రోజు ముందు రోజు ఆలపాటి రాజయ్య గారును రఘురామ్ గారు నాకు ఫోన్ చేసి మీరు వస్తున్నారంటే నేను వస్తున్నాను అని చెప్పాను. ఎందుకంటే అధినేత వస్తున్న సభకు నేను రాకుండా ఎట్లుంటాను, మీరు అయితే రేపు సన్నాహ సభకు ఏర్పాట్లు చేయాలి, మీరు గైడ్ చేయాలని రండి అంటే వెళ్ళా. ఆ రోజు కూడా అప్పుడు తెలియజేసిన నేను వెళ్ళేవాడిని కాదు. వెళ్ళిన తర్వాత రౌడీ మొక్కలతో నన్ను కొట్టించాలని చూశారు. మా వాళ్ళందరూ కలిసి అడ్డం పడి నన్ను రక్షించుకున్నారు. పోలీసులు కూడా చాలా యాక్టివ్గా ఉండి నన్ను రక్షించుకున్నారు. అంటే నా కుటుంబంలోనే చిచ్చు పెట్టి నా కుటుంబ సభ్యుడితోనే నన్ను కొట్టించాలని కూడా మరి లోకేష్ గారు ఎందుకు అనుకున్నాను నాకైతే అర్థం కాల. నేనేం చేశాను, ఈ పార్టీకి ద్రోహం చేశాను, నేనేం తప్పు చేశాను? 9.5 ఏళ్లలో నేను చేసిన తప్పు ఒకటి చూపించండి. పార్టీ పట్ల కానీ, విజయవాడ పట్ల కానీ, విజయవాడ ప్రజల పట్ల కానీ ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నారు, ఎందుకు నన్ను అవమానపరచాలనుకుంటున్నారు? మీరు జైల్లో ఉంటే నేను మీకు అండగా మీ కుటుంబానికి. నిన్న జరిగిన సంఘటనలు, వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబంలో విభేదాలు పెట్టారని మా ఎంపీ గారు వ్యాఖ్యానించారు. దీనికి నేను చాలా చింతిస్తున్నాను. సార్ చంద్రబాబు నాయుడు గారు, మా కుటుంబం తరఫున మీకు సారీ చెప్తున్నాను. ఎందుకంటే మీరు మా కుటుంబానికి 2 సార్లు ఎంపీ పదవిని, అంతేకాకుండా మేయర్ అభ్యర్థిని కూడా మీరే ప్రకటించారు మా కుటుంబంలో. ఇటువంటి అవకాశం మీరు మాకు ఇచ్చినందుకు మా కుటుంబం జీవితాంతం మీకు రుణపడి ఉండాలి. కానీ కొంతమంది వ్యాఖ్యలు ఎవరి ట్రాప్లోనో పడి కొన్ని దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేశారు. మీరు మా కుటుంబానికి చేసిన థింగ్ ఏమీ కాదు, మేమే మా గొడవలు 2000 సంవత్సరం నుంచి ఉన్నాయి.
మాకు ఈ మధ్య కానీ నేను రాజకీయాల్లో ఉన్నాను, అది కూడా 2021లో కరోనా సమయంలో రాష్ట్రం బాగా ఆపత్కర స్థితిలో ఉంది. అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి లేదు, మనం కూడా ఏదో సేవా కార్యక్రమాలు చేసి పార్టీని అధికారంలో తీసుకొద్దామని నేను సేవా కార్యక్రమాల్లో ఉన్నాను. అంతేగాని ఏ రోజు పార్టీ కార్యక్రమాల్లోనూ లేను, ఏ రోజు పార్టీ కార్యక్రమాల్లో దూరలేదు. నా సేవా కార్యక్రమాలు నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ సేవా కార్యక్రమాలు చేసుకునే వెళ్ళే క్రమంలో మీరు చూస్తే 2019 నుంచి కూడా నాని గారు చంద్రబాబు నాయుడు గారిని, పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి. ఆ ఇబ్బందికర పరిస్థితుల్లో నిన్న ఆయన ఆవేశంతో అక్కడ వెళ్ళి ఉండొచ్చు. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు నాని గారు మీకు ఒకటే కోరుతున్నాను, మన కుటుంబం ఆయనకి ఎంతో రుణపడి ఉంది. అది మనం అందరం ఆలోచించుకోవాల్సిన విషయం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారిని మీరు పురుష పదజాలంతో చేశారు. మా తెలుగుదేశం శ్రేణులు, కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు. మీరు తెలుగుదేశంలో 2 సార్లు ఎంపీ పదవిని పొందారు. వారి వల్ల ఎంతోమంది కార్యకర్తలు ఎన్నో సంవత్సరాల నుంచి పదవి పొందకుండా కూడా నిరంతరం త్యాగం చేస్తా పార్టీని గెలిపించుకుంటూ ఉన్నారు. మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ చాలా కోపంగా ఉన్నారు. మీరు ఈ వ్యాఖ్యలు ఉపసంహరించుకుని తెలుగుదేశం శ్రేణులు ఆనందిస్తాయి. ఎందుకంటే వారు మీకు గెలుపు కోసం నిరంతరం కృషి చేశారు. మీరు ఈ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. అంతేకాకుండా మీరు లోకేష్ గారికి ఏ హోదా ఉంది, పాదయాత్ర చేశారని అన్నారు. మన కుటుంబ స్థాయి లోకేష్ గారి కుటుంబ స్థాయిని విమర్శించే స్థాయి కాదు. వారి కుటుంబం ఎన్నో త్యాగాలు రాష్ట్రం కోసం చేసిన కుటుంబం. అటువంటి కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి నారా లోకేష్ గారు కూడా తన పాదయాత్ర ద్వారా ఎన్నో వేల కిలోమీటర్లు నడిచి కార్యకర్తల లక్షల మందిలో ఆ పాదయాత్రను విజయవంతం చేశారు. అంటే లోకేష్ యొక్క నాయకత్వ పటిమ అది. నా స్థాయి, నీ స్థాయి చెప్పుకోవాలంటే ప్రజలు చెప్పుకోవాలి, కానీ మన స్థాయిలు మనం డిసైడ్ చేయటం కాదు. లోకేష్ గారి స్థాయి ఏంటో తెలుగుదేశం కార్యకర్తలు, ప్రజలు ఎప్పుడో డిసైడ్ చేశారు. కాబట్టి మన కుటుంబం ఆ స్థాయిలో లేదు. మనం ఆ స్థాయి గురించి విమర్శించొద్దు. ఇంకొకటి ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఇవాళ రాష్ట్ర ప్రజలు అమరావతిని రాజధాని చేయాలని కోరుకుంటున్నారు. నిన్న మీరు అమరావతిని విమర్శించారు, విజయవాడకి ఏం న్యాయం జరిగిందన్నారు. ఇవాళ మీకు చెబుతున్నా, మీరు ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. అందరూ అమరావతి కావాలని కోరుకుంటుంటే మీరు బ్లూ మీడియా ఎజెండాలో పడిపోయి 3 రాజధానులకు సపోర్ట్ చేసే విధంగా మాట్లాడారు. కాబట్టి ఎన్టీఆర్ జిల్లా ప్రజలు చాలా కోపంతో ఉండి మిమ్మల్ని క్షమించరు. కాబట్టి ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. అంతేకాకుండా విజయవాడ నగరంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 2014-19లో 34 డబల్ రోడ్లు పడినాయి. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ వచ్చింది, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ వచ్చింది. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి. ఒక్క తట్టెడు మట్టి కూడా రోడ్ల మీద వేయలేని ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందంటే మీ యొక్క అవివేకం, మీ యొక్క దుర్బుద్ధి. మీరు వైసీపీ ట్రాప్లో పడి ఏదో విమర్శించి నేను కూడా ఒక కడాలి నాని వంశీ అవుదాం అనుకుంటే దురదృష్టకరం. మీరు రేవంత్ రెడ్డి గారిని, సీతక్కని చూసి నేర్చుకోండి. వారు బయటకు వెళ్ళినా నాయకుడిని విమర్శించలేదు కాబట్టి మళ్ళీ ఉన్నత పదవులు పొందారు. అటువంటి పరిస్థితుల్లో మీరు కూడా అట్లా ఉండాలని ప్రజలకును తెలుగుదేశం కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఇప్పటికైనా మీరు తప్పుడు వ్యాఖ్యానాలు తగ్గించుకుని మీరు మళ్ళీ పదవి రావాలంటే ఇటువంటి వ్యాఖ్యానాలు ఉపసంహరించబోతే జీవితంలో మీరు ప్రజాప్రతినిధి అవ్వలేరు. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి కింద ఏ కార్యకర్తను నుంచోబెట్టినా 1,50,000 మెజారిటీలో తెలుగుదేశం గెలవబోతుంది, గెలిపించుకోబోతున్నారు. అంతేకాకుండా 60% తెలుగుదేశం ఖాళీ అయిపోతుందని మీరు అన్నారు. తెలుగుదేశం నాయకుల్ని తయారు చేసే ఫ్యాక్టరీ, తెలుగుదేశం కార్యకర్తల ఫ్యాక్టరీ. తెలుగుదేశం కార్యకర్తల బలం తెలుగుదేశంకు మెండుగా ఉన్నాయి. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం. 175 నియోజకవర్గాల్లో 165 నియోజకవర్గాల్లో గెలవబోతున్నాం. మొన్న చూస్తే 2 రోజుల క్రితం చూస్తే 60 మంది ఉన్నారు మీ దగ్గర. మొన్న చూస్తే 20 మంది ఉన్నారు, నిన్న చూస్తే 2 మంది ఉన్నారు. మీరా తెలుగుదేశాన్ని ఖాళీ చేసేది? మీరు కాదు కదా, ఎవరు ఖాళీ చేయలేరు ఈ తెలుగుదేశాన్ని. ఇది కార్యకర్తలకు బలం కన్నా కార్యకర్తల పార్టీ. ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఏ ముహూర్తాన్ని పెట్టారో ఇవాళ కార్యకర్తల త్యాగం వల్ల నిలబడిన పార్టీ. మనలాంటి నాయకుల వల్ల కాదు. వాళ్ళ కార్యకర్త త్యాగాలు వృధాపోవు. తప్పకుండా తెలుగుదేశంలో 7 ఎన్టీఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీలో కలిగిపోతున్నారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.